జాగ్రత్త. రండి రండి రండి. భాస్కరుడు పట్ల చాలా కోపంతో ఉన్నాను. వాడితో మాట్లాడడం మానేశాను. తను ఒక పెద్ద వృక్షం మీద నుంచి పడిపోయాడు. స్పృహ కోల్పోయి నాతో మాట్లాడటమే లేదు. వాడికి ఏమైందో చూడండి తమరు. చింతించకండి, నన్ను కాస్త చూడనివ్వండి, వైద్యం చేయనివ్వండి. మీరు అలా వెళ్ళి కూర్చోండి. చూడండి. భాస్కర్కి ఎలా ఉంది? భాస్కర్కి ఎలా ఉంది? అమ్మా, భాస్కర్కి ఏమైందో చూడమ్మా. వాడికి ఏమీ కాదు కదమ్మా. మాత, నా భాస్కరుని నీవే రక్షించాలి తల్లి. వాడి పట్ల కృప చూపించు. వాడికి ఏమీ కాకూడదు. శారద, మీరిద్దరూ కూడా ప్రార్థించండి. వాడికి ఏమీ కాకూడదని అమ్మవారిని ప్రార్థించండి. రక్షించు మాత, రక్షించు. చూడండి, ఎత్తు నుండి పడినందువల్ల శరీరం మీద గంభీరమైన గాయమైంది. తనని వాళ్ళ రాత్రి మొత్తం గమనిస్తూ ఉండాలి. తప్పకుండా. కానీ ఆ తర్వాత నా పుత్రుడు ఆరోగ్యవంతుడు అవుతాడు కదా.